హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్వెస్. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి సో లవ్ యూ అని చెప్తే ఎలా ఉంటుంది రియాక్షన్ చూద్దాం, ఓకేనా? సో లవర్కి కాదు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి అనమాట, ఓకేనా? సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం, ఓకేనా? సో నేను కాల్ చేశాను, చూద్దాం ఒకసారి. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఇంతకుముందు లవ్ చేసినాము. సో కాల్ చేసి చూద్దాం, ఓకేనా? వాళ్ళు ఎట్లా రియాక్షన్ అవుతారు, సో ఇంకా లవ్ ఉందా లేదా అని చెప్పేసి ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం, ఓకే? కాల్ చేస్తున్నావు ఇప్పుడు. హలో, ఎవరు? గుర్తుపట్టలేదా? ఎవరు? నేను నేనంటే ఫీడ్ చేసుకోలేదు నెంబర్ కూడా. సారీ సారీ అవునవును, మర్చిపోయి ఉంటారులే మీరెందుకు. సారీ 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 అదే మేము ఎందుకు గుర్తుంటాం, మర్చిపోయి ఉంటావులే అంటూ. అదేంటి కాదు మీరు ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వేలా ఉన్నావు? బాగున్నా. ఇంతకు ఎవరు నేను? ఉన్నా ఉన్నా బాగానే గుర్తున్నా. ఏం చేస్తున్నావు? సరే సరే ఒక నిమిషం. ఏమంటారు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటండి? అదే నాకు అంటారు. ఇది ఇవ్వలేదు నిజంగా. ఇంపలే, మళ్ళీ చెప్పు, అర్థం కదా, గట్టి చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేను ఇంకా అంటే మర్చిపోలేదు నన్ను. ఎందుకు మర్చిపోతా? నువ్వెలా ఉన్నావు? లైఫ్ ఎలా ఉంది? ఎవరు? నువ్వు ఎలా ఉన్నావు? నీ లైఫ్ ఎలా ఉందా అని చెప్తున్నాను. వైఫ్ అంటున్నావా? ఏం చేద్దాం వైఫ్ అనుకున్నా. అప్పుడు వైఫ్ అంటే ఇంకా నువ్వు ఎక్కడ ఎట్లా వెళ్ళిపోయినావు కదా, ఇంకేం చేద్దాం చెప్పు. చెప్పు. నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. అప్పటి నుంచి మర్చిపోలేదు బా, నువ్వైతే చాలా బాగా తొందరగా మర్చిపోయినావు నన్ను. ఎందుకు మర్చిపోయాను? మర్చిపోయాను చెప్తున్నా. వాయిస్ క్లారిటీ రావట్లేదు నీది. మర్చిపోయాను నేను చెప్పాను. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు ఎవరు నువ్వు అని చెప్పేసి కాల్ చేస్తే. అయ్యో అలా అంటే ఒక్కొక్క వాయిస్ గుర్తుపట్టలేదు, అలానే అనుకుంటాను. మరి చాలా రోజుల తర్వాత కాల్ చేశాడు అసలు. లే ఫస్ట్ చాలా బాగుండేది నువ్వు మాట్లాడినప్పుడు, అసలు ఇప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏమైంది ఏమైంది చెప్పు. మిస్ అవుతుందా? మిస్ అయ్యూరా అని చెప్తా. కొంచెం గట్టి చెప్పు, అర్థం కావట్లా. వినపడట్లేదా? వినబట్ల కొంచెం గట్టి మాట్లాడు, ఎందుకు అట్లా అంటే మెల్లగా మాట్లాడుతున్నావు? లేదు, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పు. అది చాలా మిస్ అయ్యాను, మిస్ అయ్యూరా అని చెప్తా. నువ్వు మిస్ అయ్యేదాను అయితే నాకు ఎప్పుడో వాయిస్ గుర్తుపట్టావు నువ్వు మున్నా అని చెప్పేసి. సో నువ్వు మర్చిపోయావు కాబట్టి ఎవరు రా నువ్వు అంటున్నావు. అంటే నీ లైఫ్ ఎలా ఉంది మరి? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు లేవు కదా, ఈవినింగ్ వర్క్ ఈవినింగ్ వర్క్ హలో, ఎవరు మీ బాయ్ ఫ్రెండా? లేదు. ఏం చేస్తున్నావు? చేస్తున్నా. ఇంకేం సంగతి చెప్పాలి. నువ్వే చెప్పాలి. మొత్తం మారిపోయా బా, గొంతు మారిపోయింది, మొత్తం మారిపోయా మనిషిని కూడా. నేను ఎక్కడ మారిపోయాను? అంతేలే, అంటే వేరే లైఫ్ వెళ్ళిపోతారులే ఇంకా అప్పుడు మర్చిపోయినప్పటి నుంచి, అంతే కదా. నేను పరిచయం అయినప్పుడు బాగుండేదా? అప్పుడు బాగుంది. మళ్ళీ వస్తాయా? అది ఏదో ఒకటే ఒక్కటే ఉంటది, ఒకటేసారి వస్తుంది. కొంచెం లైన్ ఉండు. పందికొని తీసుకున్నప్పట్లానే బాగానే ఉన్నావు, బాట్లని సేమ్. నేను పందినా? పందిగా దున్నపోతుంది.
రాను తక్కువరా అంటేలే ఎప్పుడు లావు లావు కాకుండా పోతానని నేను కూడా. మరి నువ్వు లావుగావు నేను పక్కకు కాదు సరిపోయింది. అప్పటి నుంచి గుర్తురాలేదు కదా ఒకసారి కూడా కాల్ లేదు మెసేజ్ అంటే నేను చేసేంత వరకు గుర్తులేదు. నేను చేసా నువ్వు పెద్ద పెద్ద బిజీ ఉన్నావులే పట్టించుకున్నావు మమ్మల్ని. ఇంకా ఇంకేం చెప్పాలి స్పెషల్ ఏంది మరి ఈరోజు? మీ బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసావా మరి? మీ బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసావా మరి అంటే? ఎవరు తప్ప? నువ్వు తప్ప. మరి నాకు కూడా చేయలేదు ఈరోజు. చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. అవునా? హలో హలో చెప్పు. ఏమన్నా మళ్ళీ చెప్పు. లవ్ యూ. అంతేనా? ఈ మాట ఏదో అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా. హలో ఇంకేం చెప్తాను? ఏంటో మీరే చెప్పాలి. అంటే వ్యాలంటైన్స్ డే రోజు లవ్ యూ చెప్తారు, మిగతా రోజు మాత్రం బ్రేకప్ చేస్తారు. అదే నాకు డౌట్. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరైనా లవ్ చేసినా కూడా నువ్వు అట్లా ఇంకా అదే కేర్ చూపిస్తున్నావు కదా, ఇంకా అట్లే ఉంటుంది నా మీద లవ్, ఇంకా నీకు పోదా అంటున్నా. అంటే అంటే ఒకవేళ వేరే వాళ్ళకి సొంతం అవుతే అవుతావు. అంటే మ్యారేజ్ కాకపోతేనేమో వేరుంటది. మ్యారేజ్ అయిపోయింది కదా నాకు. నిన్ను కూడా నీ లైఫ్ బాగుండాలని కోరుకోవాలి కానీ వేరే రకంగా అనుకోకూడదు కదా. బాగానే ఆలోచిస్తున్నావు అయితే. మెచ్యూరిటీ థింక్ అప్పుడు లేదు మెచ్యూరిటీ ఇప్పుడు వచ్చింది బాగానే నీకు. బాగానే థింక్ చేస్తున్నావు అయితే. ఆ థింకింగ్ అప్పుడు ఉంటే బాగుండేది. అదే అప్పుడు అంత అలా లేదు కాబట్టి బ్రేకప్ అయింది. సో ఇప్పుడు అప్పుడే ఇలా ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు అట్లా అనుకో ఎప్పటికీ మర్చిపోలేదు. అంటే నేను బ్రేకప్ అని అనుకోవాలి కానీ నువ్వు మాత్రం మర్చిపోంటావా? నేను మర్చిపోలేదు. నీకు జెలసీ అట్లా ఏం అనిపించదా? నాకు అర్థం కాదు. ఇంతకు ముందు జెలస్ పడేదాన్ని ఎవరైనా అట్లా ఎవరితో మాట్లాడినా ఎవరితో చేసినా కూడా? ఉన్నది, ఇప్పటికి కూడా ఉంటది. మరి బాగానే నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు కదా. అంటే అంతేలే మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇట్లా బాగున్నావు. నవ్వుకుంటూ మాట్లాడితే ఇంకా అంతేనా? అంతే కదా. ఏంటి అర్థం కదా. నా ఫేస్ లో నీ పేరు వినగానే ఒక స్మైల్ వస్తుంది. అవునా? ఏంటి ఇప్పటికి కూడా? అవును. నమ్మలేకపోతున్నా నేను నిజంగా. అంటే అమ్మాయిలు మాటలు మారుస్తారు కదా, అదే ఆ టైప్ అయినా లేకుంటే అర్థం కాదు. సరే అయితే ఉండనా మరి, మళ్ళీ చేస్తా. ఎందుకు వెళ్ళిపోలా. వ్యాలంటైన్స్ డే కదా, సో చాలా మంది లవర్స్ ఉంటారు, ప్రపోజ్ చేయాలి అందరికి. చాలా మందికి చేస్తావా? సచ్చినాడు పోతా పంది. వ్యాలంటైన్స్ డే కాబట్టి అందరికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాలి, అందుకే చాలా అసలు బిజీ అయిపోతాయి ఈ రోజు. మరి ప్రపోజ్ చేయాలన్నా చేయలేదు. అంటే వ్యాలంటైన్స్ డే లవర్స్ మాత్రమే చేస్తారంట. అంటే నేను అంటే నువ్వు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా. అంతేనా? చెప్పవా? ఏం చెప్పాలి, నువ్వే చెప్పేసావు కదా. చెప్పవా? చెప్పకూడదు ఎందుకంటే చెప్పకూడదు, బాగుండదు. అంటే నీ పెళ్లి అయిపోయింది కాబట్టి బాగుంటుంది చెప్పండి. అదేంటి చెప్తే ఏమవుతుంది? పెళ్లి అయిపోయింది కదా నీకు, పెళ్లి అయిపోయింది కదా మళ్ళీ నేను ఎందుకు గుర్తొస్తా చెప్పి, నాకు అర్థం కావట్లా. పెళ్ళైనాక అసలు మారడం కూడా తప్పే. ఏంటంటే నేను వ్యాలంటైన్స్ డే కాబట్టి జస్ట్ ఓకే చేద్దాం ప్రాంక్ అని చెప్పేసి చేశాను.
ప్రాంక్ ప్రాంక్ చేస్తావా? సర్లే. హలో, సరే సరే. ఏమైంది డల్ అయిపోయావు అప్పుడే? ఏం లేదు, ప్రాంక్ కదా. హలో, కట్ చేసింది. ప్రాంక్ అని చెప్పలే, కట్ చేసేసింది కాల్.